काशी क्षेत्र निवासंच काल भैरव दर्शनम प्रयागे माधवम दृष्टा एकविल्वम शिवार्पणम विमया सह देवेश नंदिवाहन देवज भस्मलेपन सर्वांगम एकविल्वम शिवार्पणम मूलको ब्रह्मरूपाय एकविल्वम शिवार्पणादि गणदेवमा गवाय देव देव जगन्नाथी देवनाथी कामनावती देव काममालाय धीमहि तन्नो गौरी प्रचोदयात् ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो महादेव शंभो शंकर शिव शिव नमः पार्वती पतये नमः कालहर कष्टहर दुःखहर दारिद्र्यबाधहर सर्वपापहर हर ओम हर हर महादेव शंभो शंकर श्री भवानी शंकर स्वामी नमः ओम तत्सवितुर्वरेण्यं नमः ఇంగారు శివునికి అభిషేకం చేస్తారు. ఆ తర్వాత కార్యక్రమము నాట్య మయూరి మన పద్మశాలి కవిత శిష్య బృందంతో నాట్య ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత ఓం ప్రకాష్ గారితో ప్రవచనం అయిన తర్వాత దీపోత్సవం మొదలవుతుంది. అప్పటి వరకు ఎవరు కూడా మీరు తీసుకొచ్చుకున్నటువంటి దీపాలు కానివ్వండి, ఇక్కడ ఉంచినటువంటి దీపాలు కానివ్వండి ఎవరు వెలిగించండి. ఇంకా దీపోత్సవం మొదలు కాలేదు. అక్కడ దీపం ఉంది, ఇక్కడ దీపాలు ఉన్నాయి. ఇవన్నీ పంతులు ప్రవచనం అయిన తర్వాత దీపోత్సవ పూజ ఉంటుంది. అప్పుడు దీపోత్సవం అయినప్పుడు ఈ దీపోత్సవం ఇక్కడ అయినప్పుడు మీరందరూ కూడా దీపాలంకరణ మీరు తీసుకొచ్చినటువంటి అలంకరణ చేయండి. ఇక్కడ కూడా అదే విధంగా ట్రైన్ వస్తే ఇక్కడ అందరూ కూడా కూర్చొని దీపాలంకరణ చేయండి, దీపాలు చేయండి. ముందుగా నాట్య ప్రదర్శన
వారి శిష్యులతో మంచి ప్రదర్శన నాట్య ప్రదర్శన చేసి गायत्री रामू सर 3rd क्लास पापा మా డాడీ పేరు రమేష్ సురేష్ నమస్కారం. మొట్టమొదటిగా పట్టణ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అందరి సహకారంతో బతుకమ్మ పండుగను చాలా గ్రాండ్గా చేసుకున్నాము. కూడా జరుపుకోబోతున్నాము. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా ముందు కూడా ఎన్నో పండుగలను మీ అందరి సహకారంతో మనం ఇట్లాగే ఘనంగా చేసుకుందామని అనుకోవాలనే సంకల్పంతో చిట్టి స్టార్ట్ చేసుకున్నాము. ఈ మధ్యనే ఈ మహిళా సంఘం ఏర్పాటు చేసుకుని ఇంచుమించు 70 మంది మహిళా మనులతో సామవేదం షణ్ముగ శాస్త్రి గారిచే సన్మానాన్ని పొందినటువంటి వారణాసిలో కాశీలో సన్మానం పొంది ఈ మధ్యన అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి అపురూప అవధాన పురస్కారం కూడా అమృతరస మేరంగా प्रणौमि त्वनदोंकार मणिघण्टा विभूषिताम् प्रणौमि त्वनदोंकार मणिघण्टा विभूषिताम् कविलोककुटुम्बस्य कामधेनुं सरस्वतीम् ऐन्द्रीं जाग्रदुदग्रमूलपदवीम्
తస్య ముఖీం మహాకవి సఖీం మంత్రాధిదేవి సభాయై చ నమః. ఈ మాసం కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం. అటు శివుడికి ఇటు విష్ణువునకు సంబంధించినటువంటి కార్తీక దామోదర మాసంగా సుప్రసిద్ధమైనటువంటిది. శివకేశవాద్వయం మన భారతీయ సంప్రదాయంలో శివుడికి కేశవుడికి అభేదంగా శివుణ్ణి కేశవుడిని అభేదంగా చూడాలంటారు. అటు శివార్చన ఇటు కేశవార్చన రెండూ జరుగుతూ ఉంటాయి. అందులో దీపానికి చాలా ప్రాధాన్యం ఉంది మన భారతీయ సంస్కృతిలో. అజ్ఞానానికి సంకేతంగా జ్యోతి వెలుగు అనేటటువంటిది జ్ఞానానికి ప్రతీకగా చెప్పింది. తమసో మా చీకటి వైపు నన్ను నడిపించకుండా జ్యోతి గమయ వెలుగు వైపు జ్ఞానం వైపు చెప్పడం జరిగింది మన వేదం. జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని. దీపం జ్యోతికి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావించాలి మనం. దీపం జ్యోతికి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం మనలో ఉండేటటువంటి తమస్సు ఎన్నో అజ్ఞానాలు ఉంటాయి మనకు. ఎన్నో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సరం ఇవన్నీ కూడా అజ్ఞానానికి ప్రతీకలే. వాటన్ని కూడా తొలగించేటటువంటిది దీపం. జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటిది దీపం ద్వారా అన్నీ సాధింపబడతాయట. మనం అనుకున్నటువంటి సర్వకార్యాలు నెరవేరుతాయి. ఈ దేని ద్వారా? దీపం ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా అన్నీ సాధించవచ్చు. అలాంటి దీపానికి ఆ దీప లక్ష్మికి నా నమస్కారమని తెలియజేస్తూ ఉంటాం. అలాగే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాం సుఖ సంపదాం అని అంటుంటాం. శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే. శుభాల్ని ప్రసాదిస్తుంది, సకల సంపదల్ని ప్రసాదిస్తుంది. శత్రు భావన, ఆ భావనలన్నింటినీ కూడా తొలగిస్తుంది. అలాంటి దీపానికి నా నమస్కారము అని చదువుతూ ఉంటాం మనం సంప్రదాయ. శ్రీ లక్ష్మీ దీపము కలిగినయుంటను తాపున శ్రీలక్ష్మి చేరి ధనములనిచ్చు కాపాడుచుండు మనుజుల పాపముల పారద్రోలు పాలించు. దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనములనిచ్చు కాపాడుచుండు మనుజుల తొలగించి కాపాడుతూ ఉంటుందట ఆ ఇంటిని. మరి అలాగే జ్ఞానజ్యోతుల్ని ఈ కార్తీక మాసంలో మనం ప్రకాశింపజేద్దాం, ప్రజ్వలింపజేద్దాం. అలా చెప్పబడింది. ఉద్దీప్య స్వజాత వేదోపధ్వం నిహతిమ్మమ పశువుస్య మహ్యాద్ మా ఆవహించ దిశో దిశ. అయితే ఈ ఆత్మ అనేటటువంటిది ఆత్మానామరణి కృత్య ప్రణవంచోత్తరారణి జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ దీపం ప్రజ్వాలయామ్యహం. మన ఆత్మనే దీపంగా వెలిగించాలి, మన ఆత్మనే దీపంగా వెలిగించాలట. మరి అలాంటి ఆ భావన దీపాన్ని సాక్షాత్తు జ్ఞానంగా భావిస్తూ మన ఆత్మనే వెలిగింపజేసేటటువంటి విధంగా భగవద్ధ్యానం నిమగ్నులం కావాలి అనేటటువంటిది ఆ శ్లోకాలకు భావంగా మనము చెప్పుకోవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి సంప్రదాయం దీప ప్రకాశనం మన భారతీయ సంస్కృతిలో నిబిడీకృతమై ఉంది. అలాగే దీపదేవి రూపస్థం కర్మ సాక్షిత్య మనం చేసేటటువంటి కర్మలన్నింటికీ కూడా సాక్షీభూతమైనటువంటిది ఆ బ్రహ్మ పదార్థము దీపము, దీపస్వరూపము. దీపదేవి రూపస్థం కర్మ సాక్షిత్య అభిజ్ఞు యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ అని ప్రార్థిస్తూ ఉంటాం.
దీపారాధన ముహూర్త సుముహూర్తోస్తుగా మనం భావిస్తూ ఉంటాము. మరి ఈ సుప్రసిద్ధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం ఉంది మనకు. శివాలయంలో జ్వాలాతోరణం అంటే 2 గుంజలు పాతి మధ్యలో కూడా మరో గుంజకు ఎండుగడ్డిని చుట్టి జ్వాలాతోరణాన్ని అంటే ఆ ఎండుగడ్డిని కాల్చడం అనేటటువంటిది ఒక సంప్రదాయం ఉంది శివాలయంలో. ఆ జ్వాలాతోరణం మధ్యలో నుండి దాటడం అనేటటువంటిది సంప్రదాయంగా మనకు కనిపిస్తుంది. ఇది ఎప్పటికీ సంహారం చేసిన తర్వాత దిష్టి తగలకూడదని శివుడికి ఆ విధంగా పార్వతీదేవి అమ్మవారు నిర్వహించిందట. పురాణోక్తి మనకు శివపురాణం చెబుతూ ఉంది. నిర్వహించడం అనేటటువంటి సంప్రదాయంగా వస్తుంది. శివుడు హాలాహల భక్షణ చేసిన తర్వాత కంఠంలో ఆ హాలాహలాన్ని ఈ దేవతల్లో అద్భుతమైనటువంటిది మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబుత మదినం ఎంత మదినం వినదో. ఆ పార్వతీదేవి మన భార్యలైతే ఏ విధంగా కాఫీ టీలు ఇచ్చినట్లుగా ఆ భగవంతుడికి అంటే ప్రజరక్షకు అంటే సర్వలోకాలు శివుడి యొక్క ఇది దేహంలో 14 లోకాలు ఉంటాయి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల విచిసప్త లోకానాం అధోభాగే కింది లోకాలు భూలోక భువర్లోక స్వర్లోక మహోలోక జనవలోక తపోలోక స్వర్గలోకాలు సత్యలోకాలు ఊర్ధ్వలోకాలు ఇలా ఈ 14 లోకాలు నశింపకుండా ఉండడం కొరకు పార్వతీదేవి భర్తను పిలిచి ఆ విషయాన్ని తాగమని చెప్పిందట. ఆ విషయాన్ని హాలాహలాన్ని తన కంఠంలో ధరించి ఆ శివుడు ఈ లోకాన్ని రక్షించాడు. అప్పుడు ఈ కార్తీక అంటే దీపోత్సవాన్ని నిర్వహించినట్లుగా మనకు చెబుతూ ఉంటారు పురాణోక్తి. అలాగే కార్తీక దీపం వెలిగించేటటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. మనమంతా కూడా ఈ శ్లోకాన్ని అక్కడ దీపాలని వెలిగించేటటువంటి సందర్భంలో నేను అనిపిస్తాను అనండి. అది ఒక్కసారి చెప్తాను చూడండి. కేవలము మన సంస్కృతిలో మనం మాత్రమే స్వార్థం చెప్పలేదు. పతంగా మశకాశ్చ వృక్షాః జలే స్థలే నివసంతి జీవాః కీటాః పతంగా వృక్షాః జలే స్థలే ఖల పాహి మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర చంద్రశేఖర రక్ష మాం చంద్రశేఖర చంద్రశేఖర పాహి మమ కిం కరిష్యతి. మార్కండేయ మందిరానికి విచ్చేసి చెప్పండి కొట్టండి. ఎంతో అన్యోన్యంగా ఉంటారు మరియు దాన ధర్మాల గుప్తదానం బాగా చేస్తారు.
ఇక్కడ అవసరం ఉంటే గుప్తదానం అడగండి. గుప్తదానం బాగా చేస్తారు. సో చాలా సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చాలా చేస్తారు. ఈ సభాముఖంగా వారికి మా సర్వశాల సంఘం తరఫున ఎంతో సేవలు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసినందుకు నాకు కూడా
కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మేము చాలా మంచి నృత్య ప్రదర్శన చేసి మమ్మల్ని అందరినీ మంచి నృత్యం నేర్పిస్తుంది. నిత్య కళ నిలయ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇంతకుముందు బ్లూటూత్ ఎవరు పెట్టినా మాత్రే నమః. జ్యోతి బ్రహ్మ
दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोऽस्तुते शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदां शत्रुबुद्धिविनाशाय दीपं ज्योतिर्नमोऽस्तुते पुनः श्रीलक्ष्मीदेवी दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं शुभं करोतु कल्याणम् शुभं करोतु कल्याणम् संपदां आरोग्यं धनसम्पदां शत्रुबुद्धिविनाशाय दीपं ज्योतिर्नमोऽस्तुते दीपము కలిగిన ధనములనిచ్చు కాపాడుచుండు మనుజుల కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః స్థలే ఏ నివసంతి వృక్షాః దృష్ట్వా ప్రదీపం ప్రాహ మనస్ఫూర్తిగా కార్తీక దీపాన్ని దీపజ్యోతికి నమస్కారం చే ఫోటో తీసుకోనమ్మా ఎవరు ఇవ్వద్దు లైట్ పని చేస్తాను ఫోటోలు కావాలమ్మా ఫోటోలు కావాలా మీకు తీసినా ఇంకే भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वाय ओम नमो भगवते
कराते हैं लेकर वारी वारी जंगल बनाते वारी हरी पल्ले वाले संगठी वारी जय देव जात जी बोली बोली बात और वैसे है चर्चा में कुछ हो गई सारी बात करते ओम नमः शिवाय जय मार्कंडेय ओम नमः शिवाय ओम नमः शिवाय ఎవరు కూడా టేబుల్ నిలబెట్టండి టేబుల్